శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులకు పేరు ప్రతిష్టలు ఎక్కువ ఉంటాయి. కానీ వీరికున్నటువంటి సమస్య ఏంటంటే ఆర్థికంగా చాలా వెనకబడి ఉంటారు. పేరు ప్రతిష్టలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అతని పేరు చెప్తే చాలా మంచి వ్యక్తి అని కూడా చాలామంది చెప్తారు. మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటారు అని అంటారు. కానీ ఫైనాన్షియల్గానే ఆర్థికంగానే చాలా వరకు వెనకబడి ఉంటారండి. తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఏంటంటే పేరు ప్రతిష్టలకు ఎక్కడ కొదువు ఉండదు. కానీ డబ్బు పరంగానే వెనకబడిపోతారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉంటాయండి, ఉండకుండా పోవు. ఇప్పుడు తులారాశి ఉంది, వృషభ రాశి ఉంది. ఈ తులారాశిలో, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు కానీ 3 మూళ్ళు కానీ ఉండకూడదు. దానివల్ల వెనకబడిపోవడం. తులారాశి, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ ఉండకూడదు. ఇంటికి డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 1 కానీ 3వ నంబర్ కానీ రాకూడదు తులా, వృషభ రాశి వారికి. తులా, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి, ఎస్, ఏ ఫర్ ఆపిల్, ఈ యొక్క అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు. ఈ తులా, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఇంటికి తూర్పు దిక్కున, అంటే ఇంట్లో నివసిస్తున్నటువంటి తూర్పు దిక్కున నివసించకూడదు. వ్యాపార సంస్థలు కూడా తూర్పున పెట్టినట్టయితే ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులా, వృషభ రాశిలో జన్మించిన వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉండి ఆర్థిక స్తోమత చాలా పడిపోతుందండి. డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా వస్తుంది. 3వ తారీఖు, 12, 21, 30 తేదీలో జన్మించినా కానీ ఇది తులా, వృషభ రాశిలో వారు ఎక్కువగా పేరు ప్రతిష్టలు ఉంటాయి. కానీ ఏం ఉపయోగం ఉంటే ఆర్థికంగా చాలా వరకు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సింహరాశిలో జన్మించిన వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వీరి డేట్ ఆఫ్ బర్త్లో 6 అనే నంబర్లు 3 ఉండకూడదు. 8వ నంబర్లు 3 ఉండకూడదు. అంటే 8 కానీ 6 కానీ ఇవి 3 పేర్స్, అంటే డేట్ ఆఫ్ బర్త్లో 3 6లు కానీ 3 8లు కానీ ఉండకూడదు. దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా. వీరింటికి 6వ సంతానం అయి ఉండకూడదు సింహరాశి వారు. సింహరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఆ యొక్క 6, 15, 24వ తేదీలలో జన్మించినా కానీ, 8, 17, 26వ తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు వస్తాయి. సింహరాశి వారు వి అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు సింహరాశి వారికి. దానివల్ల కూడా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. తర్వాత సింహరాశి వారు ముఖ్యంగా దక్షిణ దిక్కులో నివాసం ఉన్నా కానీ, దక్షిణ దిక్కులో వ్యాపారాలు చేసినా కానీ, దక్షిణం దిక్కు వైపు వ్యాపారాల నిమిత్తం కానీ, లేదంటే ఏదైనా అత్యవసర పని నిమిత్తం కానీ దక్షిణ దిక్కు కనుక వెళితే ఎక్కువగా సమస్యలు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే సింహరాశి వారు ఎప్పుడు వివాహం చేసుకున్నా దక్షిణ దిక్కు నుండి వచ్చినటువంటి అమ్మాయితో వివాహం చేసుకున్నా కూడా ఎక్కువగా కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు చేసి ఒకసారి చూడండి. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఇంటికి దక్షిణ దిక్కు వైపు మీరు చేసుకున్నటువంటి అమ్మాయి ఇల్లు ఉందా ఒకసారి చూడండి. అటువైపు నుండి వచ్చినటువంటి అమ్మాయితో వివాహం చేస్తే ఎప్పుడు కూడా తగాదాలు ఎక్కువగా మొదలవుతాయి. అదే తులారాశి, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి వివాహాలు అసలే పనిచేయవు. తూర్పు దిక్కు గల వచ్చినటువంటి చాలా వరకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా వస్తాయండి. మీరు పాజిటివ్గా చెప్పాలి కానీ నెగిటివ్గా ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమందికి ఏదైనా ఉంటే మీరే గ్రహిస్తారు కదా. కొంతవరకైనా చేసుకున్న వాళ్ళు ఉంటారు, చేసుకోబోయే వాళ్ళు ఉంటారు. ఇద్దరికి సమానంగా చెప్పడం నా బాధ్యత. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదండి, మీరు చూడండి. నేను చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో జాతకాలను పరిచయం చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నానండి. దీన్ని నెగిటివ్గా మాత్రం దయచేసి ఎవరు ఆలోచించకూడదండి. అదేవిధంగా కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఇంటికి మొదటి సంతానం అయితే ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి.
మొదటి సంతానం. తర్వాత కుంభరాశిలో పుట్టినటువంటి వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తాయి. పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా చాలా వరకు డౌన్ ఫాల్ అవుతూనే ఉంటారు. కుంభరాశి వారు ముఖ్యంగా తూర్పు దిక్కుగన ఇంట్లో నివాసం ఉన్నట్టయితే చాలా వరకు సమస్యలు ఎక్కువగా అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు ఎట్టి పరిస్థితులలో తూర్పు దిక్కున నివాసం ఉండొద్దు. అదేవిధంగా వ్యాపారాలు కూడా తూర్పు దిక్కున వ్యాపారాలు చేసినా కూడా చాలా వరకు నష్టాలు చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి నేను చెప్పింది జాగ్రత్తగా విని మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. అదేవిధంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఏ అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏ అనే అక్షరం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అనే అక్షరంతో పేర్లు మొదలు కాకూడదు. దానివల్ల విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, సజావుగా ఏ పని మొదలుపెట్టినా ఆ పని జరగకపోవడం, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఈ ఏ అనే అక్షరంతో పేరు మొదలైతే కుంభరాశి వారికి చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి, వృషభ రాశి, సింహరాశి, కుంభరాశి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు వీరికి పేరు ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువే ఉంటాయి. కానీ బయట ఒక విధంగా చెప్పాలంటే మేడిపండు లాంటి పరిస్థితి వీళ్ళది. మేడిపండు చూడు మేలిమే ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. వీరు కనపడడానికి మాత్రం బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు అని బయటికి కనపడతారు. కానీ లోపల మాత్రం చాలా ఆర్థికంగా అసలు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళు సంపాదించే సంపాదన ఎక్కడికి సరిపోదండి, దానికి రెట్టింపు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. మానసిక ఒత్తిడి, కొన్ని సందర్భాలలో ఒక విషయాన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. మానసిక ఒత్తిడితో వాళ్ళంతటా వాళ్ళ లోపల కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలా చాలా ఎక్కువగా సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయండి. కాబట్టి ఒక్కసారి మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే చాలా వరకు చాలా మేలు జరుగుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. అది న్యూమరాలజీలో 100% లభిస్తుంది. కాబట్టి ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా బాగుంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ మరి మార్చాలా అని అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్లలో కూడా అసలు మార్చే అవసరమే లేదండి. కేవలం ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే చాలండి. ఆ పేరును రోజు ఎన్నిసార్లు రాయమని చెప్పానో అన్నిసార్లు రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు, అంతకు మించే ఉండదండి. కాబట్టి నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా గమనించి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.